మంతనిలో ఉన్న గౌతమేశ్వర ఆలయంకి మీరెప్పుడైనా వెళ్ళిరా? ఇక్కడ గౌతమేశ్వర ఆలయం ఒకటే కాదు, సిద్ధేశ్వర, శైలేశ్వర, ఓంకారేశ్వర, భిక్షేశ్వర ఇట్లాంటి మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి. కానీ ఈ గౌతమేశ్వర ఆలయం ఒక్కటే గోదావరి నదికి ఒడ్డున ఉంది. ఈ గోదావరిలో స్నానం చేసి ఇక్కడ గౌతమేశ్వరుని పూజిస్తే 7 జన్మల పాపాలు పోతాయని చెప్పి ఒక నమ్మకం కూడా ఉంది. ఈ టెంపుల్కి పేరు ఎట్లా వచ్చిందంటే, పూర్వం గౌతముడు అనే ఒక మహర్షి ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠింపజేసిండు. అందుకోసం అని చెప్పి అతని పేరు మీదుగా గౌతమేశ్వర ఆలయం అని ఈ టెంపుల్కి పేరు వచ్చింది. గుడి చుట్టూ మంచి మంచి బొమ్మలు చెక్కి పెట్టిర్రు. గుడి లోపలికి వెళ్తే ఫస్ట్ నంది కనిపిస్తుంది. దాని పక్కనే ఒక చిన్న శివలింగం ఉంటుంది. ఇంకా గర్భగుడిలో ఇంత పెద్ద శివలింగం ఉంటుంది. ఆ శివలింగానికి వెండి కళ్ళు కూడా ఉన్నాయి. ఈ గుడి మన పెద్దపల్లి నుంచి 34 కిలోమీటర్స్ దూరంలో ఉంది. గుడి మొత్తం మంచిగా దేవుడి బొమ్మలు చెక్కి పెట్టిర్రు. చూడ్డానికి అయితే చాలా బాగుంది. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా ఒకరిని అడిగి తెలుసుకున్నా. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్లో చెప్పండి.